హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు 4 ఇయర్స్ బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఆ నోటిఫికేషన్ కి సంబంధించి మరియు ఆ అడ్మిషన్స్ కి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎలిజిబుల్ అవుతారు, మరియు మీకు ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి, మరియు ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయి, మరియు ఏ ఏ కాలేజ్ కి ఎంతెంత ఫీజు ఉంది, మరియు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, మరియు మీకు ఈ కౌన్సిలింగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఇలాంటి అన్ని వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది మరీ ముఖ్యంగా ఎవరైతే ఇంటర్మీడియట్ లో బైపీసీ స్ట్రీమ్ లో అయితే చదివి ఉండి అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరియు ఎంసెట్ రాసిన బైపీసీ స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా వీడియోను చూసే ముందే లైక్ చేశారంటే మరింత మందికి ఈ వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన మనకు ఈ బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఒకసారి చూద్దాము. మనము ఇది చూడొచ్చు, అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఎస్సి అగ్రికల్చర్ బైపీసీ స్ట్రీమ్ ఫ్రమ్ యాంగ్రూ అని చూపిస్తుంది. అలాగే ఫీ పేమెంట్ రిసిప్ట్ మరియు నో యువర్ పేమెంట్ స్టేటస్ కు సంబంధించి మరియు న్యూ యువర్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఒకసారి చూద్దాము. దానికంటే ముందుగా మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చెప్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ అనేది లాస్ట్ మంత్ 23వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అయింది. మరియు ఈ నెల 14వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు మీరు లేట్ ఫీతో అయితే 15/8/2026 నుంచి 19/8/2026 వరకు లేట్ ఫీ అయితే పే చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. దానికంటే ముందుగా మీరైతే ఈ ఎందుకు లేట్ ఫీ అయితే మీరు పే చేయాలి కాబట్టి ఈ నెల 14వ తేదీ వరకు మీరు ఆ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే ఒకసారి చూద్దాము. ఇది మనకు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు నుంచి వచ్చిన అడ్మిషన్ ఇంటూ బిఎస్సి హాన్స్ అగ్రికల్చర్ అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ అండర్ బైపీసీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026 and 27 ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అలాగే అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ ఆఫ్ యాంగ్రూ అని మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇన్ కాలేజెస్ ఆఫ్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 త్రూ ఈఏపీ సెట్ ర్యాంక్ 2026. అంటే మీరు మిమ్మల్ని ఏ విధంగా ఈ అడ్మిషన్ కి అయితే సెలెక్ట్ చేసుకుంటారు అన్నది మీరైతే చూడొచ్చు. ఏపీ ఎంసెట్ లో మీకు వచ్చిన ర్యాంక్ ను బేస్ చేసుకొని మీకు ఈ యాంగ్రూలో అడ్మిషన్ అయితే కల్పించడం జరుగుతుంది. అది బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కానివ్వండి, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఏ కోర్స్ కోరుకున్నప్పటికీ మీరు ఏపీ ఎంసెట్ లో ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ గవర్నమెంట్ అండర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ దానికి సంబంధించి మనము కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే అగ్రికల్చర్ కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయో వాటికి సంబంధించి వివరాలను అయితే ఇప్పుడు చెప్తాను. బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కి సంబంధించిన కాలేజెస్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ అయితే 7 అయితే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఇందులో అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అగ్రికల్చరల్ కాలేజ్ నైరా శ్రీకాకుళం డిస్టిక్, అలాగే అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, మరియు ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి, మరియు అగ్రికల్చరల్ కాలేజ్ మహానంది నంద్యాల డిస్టిక్, అలాగే శ్రీ మేకపాటి గౌతమ్
కోదండరామరెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ లో ఉన్నాయన్నమాట. మరియు అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్ లో ఒక కాలేజ్ అయితే ఉంది. అంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్ అయితే 7 అయితే ఉన్నాయి. మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల మరియు కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల వైఎస్ఆర్ కడప డిస్టిక్ కి సంబంధించి ఈ 2 కాలేజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మరియు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్ అంటే అఫిలియేటెడ్ టు యాంగ్రూ ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయంటే 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీ కింజారపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ హెచ్ఆర్ల శ్రీకాకుళం డిస్టిక్, మరియు కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సిఎస్ పురం ప్రకాశం డిస్టిక్, అలాగే ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ మార్కాపురం ప్రకాశం డిస్టిక్, మరియు ఎస్బివిఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ బద్వేల్ వైఎస్ఆర్ కడప డిస్టిక్, మరియు శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అనంతపురం, మరియు జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్. ఇవి అయితే మీకు ప్రైవేట్ కాలేజెస్ అన్నమాట. ఈ 4 ఇయర్స్ బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ మరియు బిఎస్సి ఏదైతే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ అయితే ఈ 6 కాలేజెస్ లో అయితే ప్రైవేట్ కాలేజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్టేక్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత సీట్స్ ఉన్నాయన్నది అయితే ఒకసారి చూద్దాము. ఇన్టేక్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూడొచ్చు బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కి సంబంధించి కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ లో 980 సీట్లు మరియు అఫిలియేటెడ్ కాలేజెస్ లో 504 సీట్లు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే గవర్నమెంట్ కాలేజ్ లో 980 మరియు ప్రైవేట్ కాలేజ్ లో 504 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మరియు ఇక్కడ స్టార్ గుర్తు అయితే ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా అది కన్ఫర్మ్ అయినట్టు కాదు, అప్రాక్సిమేట్ గా అన్ని సీట్స్ అయితే ఉన్నట్టు మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే 2 గవర్నమెంట్ కాలేజెస్ లో మాత్రమే ఈ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. అందులో 73 సీట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మరియు 10% సూపర్ న్యూమరరీ సీట్స్ ఆర్ ఆల్సో అలోకేటెడ్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో మీకు మళ్ళీ 10% ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది అనమాట. మరియు ఇంక్లూడింగ్ ఐకార్ సీట్స్ 20% అంటే ఎవరైతే ఈ అగ్రి సెట్ రాసి ఉంటారో వాళ్ళకు ఈ 20% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే మనకు ఇంతకు ముందే నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అగ్రి సెట్ 2026 అని చెప్పేసి ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివి ఉంటారో వాళ్ళు బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ లో జాయిన్ అవ్వడానికి అగ్రి సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. వాళ్ళకు 20% సీట్స్ అయితే కేటాయిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ 20% సీట్సే ఈ ఐకార్ సీట్స్ అనమాట. మరియు దీస్ సీట్స్ ఆర్ కేటగిరీ ఏ సీట్స్ ఇన్ అఫిలియేటెడ్ అగ్రికల్చర్ కాలేజెస్ ఆఫ్ యాంగ్రూ విత్ ఏ సెపరేట్ ఫీ స్ట్రక్చర్. అంటే ఈ వీటికైతే సెపరేట్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అందుకోసమనే మనకు స్టార్ గుర్తునైతే ఇవ్వడం జరిగింది. అవి కేటగిరీ ఏ సీట్స్ అన్నమాట. మరియు క్రైటీరియా ఫర్ సెలెక్షన్ అంటే మీకు ఏ విధంగా ఇందులో మీకు అడ్మిషన్ అయితే కేటాయించడం జరుగుతుందంటే ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ ద సీట్స్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్స్ ఆబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ఏపీ ఎంసెట్ 2026 అనమాట. అంటే ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ ని బేస్ చేసుకుని ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చి ఉండి కేటగిరీ వైజ్ గా ఈ అడ్మిషన్ అయితే కేటాయించడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అలాగే రీజియన్ మరియు సోషల్ స్టేటస్ వీటినన్నిటిని బేస్ చేసుకుని మనకు ఈ సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ ర్యాంక్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్. అంటే మనకు గ్రూప్ ర్యాంక్ కాకుండా స్టేట్ లెవెల్ ర్యాంక్ ను మాత్రమే ఇందులో అయితే మనకు కన్సిడర్ అయితే చేస్తారు. ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఒకసారి చూద్దాము. పాస్ ఇన్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనమాట. ఎంపీసీ కానీ బైపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి చదివి ఉండాలి. కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వివలెంట్ దేర్ టు బై ద యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విత్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ నేమ్లీ అని ఫిజికల్ సైన్సెస్ మరియు బయోలాజికల్ అండ్ న్యాచురల్ సైన్సెస్ ఏదైనా కోర్సులలో ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటే వాళ్ళు కూడా దీనికైతే
ఎలిజిబుల్ అవుతారు. అలాగే డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా ఆఫ్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చదివి ఉంటారో యాంగ్రూకి సంబంధించి వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది ఈ రెండు రకాల స్టూడెంట్స్ అన్నమాట దీనికి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు. మరియు ఏజ్ లిమిట్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 17 ఇయర్స్ మరియు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 22 ఇయర్స్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 17 ఇయర్స్ మినిమం ఏజ్ లిమిట్, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ అనమాట. అలాగే మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 17 ఇయర్స్ మినిమం మరియు 27 ఇయర్స్ వచ్చి మాక్సిమం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఏ ఏ డేట్ నుంచి ఏ ఏ డేట్ మధ్య వాళ్ళు జన్మించి ఉండాలన్నది అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు అనమాట. మరియు ఫార్మర్స్ కోటా అని మనకు సెపరేట్ గా 40% సీట్స్ అయితే ఈ ఫార్మర్స్ కోటాకి అయితే కేటాయించడం జరుగుతుంది. అంటే రిజర్వేషన్ ఫర్ 40% of the seats in the ANGRU for the candidates coming from families of agriculturist come రూరల్ ఏరియా. ఎవరైతే రూరల్ ఏరియా నుంచి వాళ్ళ ఫ్యామిలీలు అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతుంటాయో అలాంటి వాళ్ళకి 40% ఆఫ్ ద సీట్స్ విల్ బి గివెన్ అనమాట. అంటే ఎవరైతే ఈ రూరల్ ఏరియా విలేజెస్ నుంచి వచ్చి ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఫార్మర్ అయ్యి ఉంటే గన వాళ్ళకి 40% సీట్స్ అయితే మనకు కేటాయించడం జరిగింది. మరియు క్యాండిడేట్స్ విత్ నాట్ లెస్ దాన్ 1 acre ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఎలిజిబుల్. అంటే 1 ఎకరా కంటే లోపల వాళ్ళకు భూమి ఏదైతే కల్టివేటెడ్ ల్యాండ్ ఉంటుందో కల్టివేషన్ కి ఉపయోగపడే ల్యాండ్, ఆ ల్యాండ్ ఉంటే వాళ్ళకైతే ఈ సీట్స్ 40% సీట్స్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ల్యాండ్ షుడ్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్స్. ల్యాండ్ ఓన్డ్ బై గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆర్ గార్డియన్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చూపించడం జరిగింది. అంటే భూమి అనేది మీ పేరెంట్స్ పేరు మీద కానివ్వండి లేకుంటే మీ పేరు మీద కానివ్వండి ఉంటేనే ఈ ఫార్మర్స్ కోటా కింద మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరియు మీరు మినిమం 4 ఇయర్స్ అయితే నాన్ మున్సిపల్ ఏరియాస్ లో అయితే చదివి ఉంటేనే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట ఈ ఫార్మర్స్ కోటా కింద. ఇఫ్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ ఫార్మర్స్ కోటా దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ అని మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మ్స్ ఏంటంటే ఫార్మ్ 1 వచ్చి మీరు మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ దగ్గర లేదా తహసీల్దార్ ఇద్దరు ఒకటే, కానీ వాళ్ళ దగ్గర మనకు ఈ ప్రొఫార్మా అయితే ఒకటి తీసుకొని వెళ్ళి ఆ ఎక్స్టెంట్ ఎంత ఉంది అలాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయించి ఒక సైన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది విత్ సీల్ అనమాట. అది ఫామ్ 1. మరియు ఫామ్ 2 వచ్చి మనకు హెడ్ మాస్టర్ దగ్గర విత్ ఆఫీస్ సీల్ రీసెంట్లీ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్ లో మీరు మినిమం 4 ఇయర్స్ అయితే చదివినట్టు ఫామ్ 2 అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు తర్వాత సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ టు క్లెయిమ్ ఫార్మర్ కోటా అనే కొన్ని ఫామ్స్ అయితే ఏవైతే ఈ 4 ఫామ్స్ అయితే మీరు అప్లోడ్ చేస్తేనే మీకు ఆ కోటా కింద సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అందులో మీకు డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 1 మరియు డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 2 మరియు అడంగల్ లేదా 1B ఫామ్ ఫ్రమ్ మీ భూమి యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ క్లెయిమ్డ్ అండర్ నాన్ మున్సిపల్ ఏరియా అనే ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఈ లోకల్ కేటగిరీ కానివ్వండి లేదంటే ఫార్మర్స్ కోటా కింద ఈ సీట్స్ అయితే మీకు కేటాయించడం జరుగుతుంది. మరియు రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. 29% బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితే కేటాయించడం జరిగింది. అందులో బీసీఏకి 7%, బీసీబీకి 10%, 1% బీసీసీ మరియు బీసీడీకి 7% మరియు బీసీఈకి 4% అయితే ఇక్కడ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎస్సీ గ్రూప్ 1 కి 1% మరియు ఎస్సీ గ్రూప్ 2 కి 6.5% మరియు ఎస్సీ గ్రూప్ 3 కి 7.5% అయితే సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఎస్టీ వాళ్ళకి 6% మరియు అదర్ రిజర్వేషన్స్ ఏవైతే డిఫెన్స్ పర్సనల్ ఉంటాయో సిఏపి కింద 2%, ఎన్సీసీ కింద 1%, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5%, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించి 1% అయితే ఇవ్వడం జరుగుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి 0.5% మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించి 0.5% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది.
ఇక్కడ మిగతా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ద కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ ఏదైతే పిహెచ్సిఏపి, ఎన్సిసి, ఎస్జి అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి విల్ బి హెల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అథారిటీస్ కన్సర్న్డ్ అండ్ సీట్స్ విల్ బి అలాటెడ్ యాజ్ పర్ ద ప్రయారిటీస్ ఇండికేటెడ్ బై ద ఆఫీసర్స్ కన్సర్న్డ్ అని ఈ డాక్యుమెంట్స్ అయితే సపరేట్ అథారిటీస్ అయితే వెరిఫై అయితే చేస్తాయి. అప్పుడే మీకు సీట్స్ అనేటివి కేటాయించడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఇన్ దిస్ రిజర్వేషన్ షెల్ బి డన్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీస్ అవార్డెడ్ టు క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ ఫాలోయింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ బై రెస్పెక్టివ్ అథారిటీస్ యాజ్ పర్ ద రిలవెంట్ జిఓ అని ఆర్జిఓకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు 10% సూపర్ న్యూమరరీ సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. మరియు ఈ టోటల్ రిజర్వేషన్ లో మనకు 33.3% అయితే మనకు గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ మార్కులు పొందినప్పటికీ సీట్ రాలేదంటే దానికి కారణం అందులో 33.3% సీట్స్ అయితే ఉమెన్స్ కి అయితే కేటాయిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పటికీ మీకు సీట్ అయితే రాకపోవచ్చు. అలాగే అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా అని ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ లో 85% ఆఫ్ ద సీట్స్ వచ్చి మీకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మరియు ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే 65.62% మరియు 34.38% ఆంధ్ర యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి ఆ పర్సెంటేజ్ లో సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 15% సీట్స్ అనేటివి మనకు అన్రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ లోకల్ మరియు నాన్ లోకల్ ఏరియాస్ కి సంబంధించిన వాళ్ళతో భర్తీ చేయడం జరుగుతుంది. మరియు అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫ్ యాంగ్రూ కు సంబంధించి ఇందులో కూడా 85% ఆఫ్ ద సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇన్ ద రేషియో ఆఫ్ 65.62% అండ్ 34.38% రెస్పెక్టివ్లీ ఇన్ ఈచ్ కాలేజ్ అనమాట. అలాగే ద 15% ఆఫ్ ద సీట్స్ విల్ బి అన్రిజర్వ్డ్ అండ్ క్యాండిడేట్స్ ఫర్ ద లోకల్ మరియు నాన్ లోకల్ ఏరియాస్ కు సంబంధించిన వాళ్ళకి ఆ రిమైనింగ్ 15% సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. మరియు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనే సీట్ అలాట్మెంట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ ఈఏపీ సెట్ 2026 డ్యూలీ ఫాలోయింగ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద వెబ్ ఆప్షన్స్ గివెన్ బై ద క్యాండిడేట్. అంటే మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారో అవి బేస్ చేసుకుని మీకు మీ కేటగిరీ మరియు మీ ఎంసెట్ లో వచ్చిన మార్క్స్ వాటిని అయితే బేస్ చేసుకుని మీకు ఈ అడ్మిషన్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఏదైతే మీరు కాలేజ్ లో రిపోర్ట్ చేయకుండా ఉంటే ఆ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ లో ఆ సీట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే యాంగ్రూ కి సంబంధించి ఉంటాయి. మరియు హాస్టల్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఆఫ్ ద అకామిడేషన్ డిపెండ్స్ అపాన్ ద కాలేజ్ అనమాట. కాలేజ్ లో హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే మీకు ఆ హాస్టల్ ఫెసిలిటీని అయితే కేటాయించడం జరుగుతుంది. లేని పక్షంలో మీరు బయట నుంచి కాలేజ్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజుకి మీరు 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్. అలాగే 500 రూపీస్ అయితే ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అయితే ఈ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత however the candidates are allowed to register after last date with the late fee అయితే మీరు ఏదైతే 2000 రూపాయలు లేట్ ఫీతో అయితే మీరు పే చేయొచ్చు. ఏదైతే మీకు డేట్స్ అయితే నేను చెప్పానో ఆ డేట్స్ దాటిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తర్వాత ఈ కాలేజ్ ఫీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది ఓన్లీ కాలేజ్ ఫీ మాత్రమే అన్నమాట. ఫీ స్ట్రక్చర్ ఫర్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజెస్ కి వచ్చి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అన్నమాట. ఇందులో మీకు ట్యూషన్ ఫీ అయితే ఒక సెమిస్టర్ కి బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కి 9750 మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి 9750 రూపాయలు అయితే ఉంటుంది. మరియు అదర్ స్పెషల్ ఫీ అని
19,300 మరియు 20,539 అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు లైబ్రరీ డిపాజిట్ రీఫండబుల్ అనమాట, ఇది 2,500. తర్వాత ల్యాబొరేటరీ అమౌంట్ కూడా 2,500, హాస్టల్ డిపాజిట్ కూడా 9,750 మరియు మెస్ అడ్వాన్స్ 9,750. హాస్టల్ ఎస్టిమేషన్ ఛార్జెస్ వచ్చి మీకు ఒక నెలకి 1,240 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మరియు హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ వచ్చి 2,500 రూపాయలు అయితే మీరు పే చేసి మీరు హాస్టల్లో రూమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇందులో లైబ్రరీ డిపాజిట్, ల్యాబొరేటరీ డిపాజిట్, హాస్టల్ డిపాజిట్ మరియు మెస్ అడ్వాన్స్, ఈ అమౌంట్స్ అనేటివి మీకు రీఫండబుల్ అనమాట. తర్వాత మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఒక సెమిస్టర్ కి మీరు దాదాపు 57,289 రూపాయలు మీరు ఈ అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కి సంబంధించి. మరియు ఏదైతే ఇతర ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయో, ఫీ స్ట్రక్చర్ ఫర్ అఫిలియేటెడ్ కాలేజెస్ కి సంబంధించి ఇక్కడ హానర్స్ అగ్రికల్చర్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే మీరు చూడొచ్చు. ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దాదాపు ఒక సెమిస్టర్ కే 1,28,700 రూపాయలు కూడా మీకు ఉందన్నమాట. కన్వీనర్ కోటాకి సంబంధించి టోటల్ ఫీ అనమాట. ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో అయితే దాదాపు ఒక్కొక్క సంవత్సరానికి 2,50,000 వరకు ఇందులో మీకు ఫీజు అయితే కేటాయించడం జరిగింది తెలపడం అనమాట. ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ ద కన్వీనర్ కోటా డస్ నాట్ ఇంక్లూడ్ హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జెస్ అని మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఓన్లీ కాలేజ్ ఫీ మాత్రమే, మీకు ఇందులో హాస్టల్ ఫీ లాంటివి ఇంక్లూడ్ అయితే లేవు అనమాట. తర్వాత సీట్ క్యాన్సిలేషన్ ఫీ అయితే మీరు ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత వద్దనుకుంటే 5,350 రూపాయలు అయితే ప్రాసెసింగ్ ఫీగా అయితే మీ దగ్గర కట్టించుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైతే అడ్మిటెడ్ క్యాండిడేట్స్ క్యాన్సిల్ హిజ్ హర్ సీట్ ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్, ద క్యాండిడేట్స్ forfeits ద ఫీ ఆల్రెడీ పెయిడ్. అంటే ఏదైతే మీరు రీఫండబుల్ డిపాజిట్స్ అయితే పే చేసి ఉంటారో అవి కూడా మీకైతే తిరిగి ఇవ్వరు అనమాట. ఈ 5,350 రూపాయలు కూడా మీరు సీట్ క్యాన్సిలేషన్ ఫీ కింద అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,670 రూపాయలు సీట్ క్యాన్సిలేషన్ ఫీగా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మరియు ఏ డాక్యుమెంట్స్ మీకైతే అవసరం అవుతాయి అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద కాలేజ్ వచ్చి, ద క్యాండిడేట్స్ గ్రాంటెడ్ అడ్మిషన్ షుడ్ సబ్మిట్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అని ఇవ్వడం జరిగింది. అందులో హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీ ఈఏపీ సెట్, పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏపీ ఇంటర్మీడియట్, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మరియు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మరియు బోనఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీసీకి సంబంధించి మరియు ఎవరైతే ఫార్మర్ కోటాలో సీటు పొందాలనుకుంటారో వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2, అలాగే 1B అడంగలకు సంబంధించి మరియు స్టడీ సర్టిఫికేట్ సంబంధించి అలాగే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ను కూడా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ వాళ్ళు సిఏపి, ఎన్సిసి, పిహెచ్, అలాగే ఎస్జి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి సంబంధించి ఆ సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే అడ్మిషన్ మీరు కాలేజీలో పొందిన తర్వాత అనమాట. తర్వాత గ్రీవెన్స్ రిక్వెస్ట్ అయితే రేస్ చేయొచ్చు, అది ఒక్కసారి మాత్రమే మీరు యూజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ద డేటా ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ ఫ్రమ్ ఏపీ ఈఏపీ సెట్ 2026 ఎగ్జామినేషన్ యాజ్ ఎంటర్డ్ బై ద క్యాండిడేట్స్ అండ్ వ్యాలిడేటెడ్ ఫర్ ఏపీ ఈఏపీ సెట్ 2026 ఎగ్జామినేషన్ అనమాట. అంటే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ మరియు డీటెయిల్స్ అయితే ఏపీ ఎంసెట్ కి అయితే ఇచ్చి ఉంటారో వాటినే దీనికి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ గ్రీవెన్స్ అయితే రిక్వెస్ట్ చేయొచ్చు, ఒకసారి మాత్రమే మీకైతే ఛాన్స్ ఉంటుంది. నో సెపరేట్ లాగిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద candidates as the registered mobile number and hall ticket would be authenticated for all services such as registration, grievance request మరియు వెబ్ ఆప్షన్స్ మరియు ప్రింట్ పేమెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీకు రిజిస్టర్ మొబైల్ నంబర్ ని హాల్ టికెట్ ని మీరు లాగిన్ డీటెయిల్స్ కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి, రిజిస్ట్రేషన్ కి, మిగతా అన్ని డీటెయిల్స్ అనమాట. అప్లికెంట్స్ హ్యావ్ టు కంప్లీట్ దేర్ రిజిస్ట్రేషన్ బై వెరిఫైయింగ్ దేర్ డేటా అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో మేకింగ్ పేమెంట్
అంటే మీరు పేమెంట్ చేసే ముందు మీ డీటెయిల్స్ అన్నిటిని మరొకసారి అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు మీరు అప్లై చేసేటప్పుడు మీ మెయిల్ ఐడి మరియు మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఏదైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారానే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మొబైల్ కి మెసేజ్ ద్వారా ఏదైనా నెట్ సెంటర్ వల్ల నంబర్స్ అయితే ఇవ్వకండి. తర్వాత మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు అనమాట. మరియు మీకు ఇక్కడ కొన్ని కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ వీళ్ళకైతే కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ సంబంధించి కూడా కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ మోర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ మే కాంటాక్ట్ దీస్ నంబర్స్ అనమాట. ఫ్రమ్ 10 AM to 5:30 PM ఆన్ ద వర్కింగ్ డేస్. ద యూనివర్సిటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ అదర్ వెబ్సైట్స్ అని మరొక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పొందవలసిందిగా మనకు యూనివర్సిటీ అయితే తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఫామ్ 1 కు సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అయితే ఒకసారి చూడొచ్చు. ఫామ్ 1 సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు దీన్ని అయితే ప్రింట్ తీసుకొని మీ ఎంఆర్ఓ దగ్గర సిగ్నేచర్ మరియు సీల్ అయితే పొందవలసి ఉంటుంది అనమాట. మరియు అలాగే ఇక్కడ నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఎవరైతే ఫార్మర్స్ కోటా కింద సీటు పొందాలనుకుంటున్నారో వాళ్ళైతే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్టు ఈ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుందన్నమాట. ఇది ఈ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన బిఎస్సి హానర్స్ అగ్రికల్చర్ కి సంబంధించి మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివి ఉండి అగ్రికల్చరల్ సైడ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరియు బైపీసీ చదివి ఉండి ఎంసెట్ లో మంచి ర్యాంక్ పొంది ఉండి ఇలాంటి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.